బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన మజ్జిగ పంపిణీ కార్యక్రమం ప్రజల నుండి విశేష స్పందనను పొందింది. తీవ్ర ఎండలను దృష్టిలో ఉంచుకుని నిర్వహించిన ఈ సేవా కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, సేవా మనోభావం కలిగిన వ్యక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి నందిరాజు పర్వతవర్ధిని గారు, శ్రీ మురళి మంగళంపల్లి గారు, శ్రీమతి శ్రీ ప్రసాద్ గారు, శ్రీమతి శ్రీ నారుమంచి శర్మ గారు, శ్రీమతి భార్గవి గారు, శ్రీ కొడుకుల నరసింహమూర్తి గారు, శ్రీమతి పుచ్చ విజయలక్ష్మి గారు మరియు మరో ఇద్దరు ఔత్సాహికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వేసవి కాలంలో ప్రజలకు ఉపశమనం కలిగించాలనే ఉద్దేశంతో ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారని నిర్వాహకులు తెలిపారు. స్థానిక ప్రజలు ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింతగా నిర్వహించాలని కోరారు. సేవా సంఘ సమైక్య నుంచి మా ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో కామేశ్వరరావు గారు, మా గౌరవనీయులు ప్రెసిడెంట్ గారు కామేశ్వరరావు గారు, మా జనరల్ సెక్రటరీ వాసుదేవ్ గారు, మా ట్రెజరర్ మురళి గారు, మా మహిళా అధ్యక్షురాలు గౌరవ అధ్యక్షురాలు వర్ధిని గారు, వీళ్ళ ఆధ్వర్యంలో ఇవాళ అంగరంగ వైభవంగా ప్రజలకి దాహం తీర్చాలి అనే ఒక సంకల్పంతో వైశాఖ మాసం ఎండాకాలమే స్టార్ట్ అయింది. అందులో వైశాఖ మాసం చాలా ప్రతిష్ఠిత మనకి. సో ఈ సందర్భంగా ఇవాళ మేము అందరికీ మజ్జిగ పంపిణీ చేసాము. సో ఇలాంటి కార్యక్రమాలు మేము అనేక చేయాలి, మేమని కాదు, ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమాలు చేయాలి. ఎండాకాలము దాహం తీర్చాలి అందరికీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు. మా అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు మా వర్ధిని గారు, మా జనరల్ సెక్రటరీ గారు మాట్లాడతారండి. వాళ్ళ బుద్ధ పూర్ణిమ, కూర్మ జయంతి ఈ మూడు సందర్భంగా వేసవి కాలంలో బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య తరఫున మా ప్రెసిడెంట్ కామేశ్వరరావు గారు, మా గౌరవ అధ్యక్షుడు వర్ధిని గారు, మా కోశాధికారి మురళి, మా ఆర్గనైజ్ సెక్రటరీ ప్రసాద్ గారు, ఇంకో ఆర్గనైజ్ సెక్రటరీ బాల గారు, ఇంకా మా ఇంకో ఆర్గనైజ్ సెక్రటరీ పుత్త విజయలక్ష్మి గారు అందరం కలిసి అంగరంగ వైభవంగా ఇక్కడ మజ్జిగ పంపిణీ చేద్దామని నిర్ణయించుకుని మల్కాజ్గిరి బ్రాహ్మణ సేవా సమాఖ్య తరఫు నుంచి వాసుదేవరావు గారు, కామేశ్వరరావు గారు, మురళి గారు, విజయలక్ష్మి, భార్గవి గారు, ప్రసాద్ గారు, బాలగారు మేమందరం కలిసి ఈ కార్యక్రమం చేయాలని తలుచుకొని మేము ఈ మజ్జిగ పంపిణీ చేశామండి. ముఖ్యంగా ఎంతోమందికి ఈ మజ్జిగ వలన పాపం ఎండాకాలం వాళ్ళకి దాహం తీరుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ఎండింగ్లో కూడా ఇంకో పెద్ద కార్యక్రమం చేయాలని అనుకుంటున్నాం. దీనికి అందరూ సహకరించాలని మేము కోరుకుంటూ